నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఏ విధంగా అనిపిస్తుంది? పథకాలు కానీ ఆయన చేసే పనులు గిట్లా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాల రైతు రుణమాఫీ అనేది జరగలేదు అని అంటున్నారు కదా, నిజమే అనుకోవచ్చు? అది జరుగుతుంది మేడం, ఎందుకంటే ఒకటేసారి కదా మేడం, టైం పడుతుంది మేడం చేయాలంటే. వచ్చి 1 ఇయర్, డిసెంబర్ వస్తే 1 ఇయర్ అయితే కదా కొద్దిగా చేసుకుంటూ వస్తుంది కదా మేడం, ఒకటి చేసుకుంటూ వస్తాడు. కంపల్సరీ డిఫరెంట్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి పరిపాలనలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ పథకాలు పెట్టేసి ఇవ్వకుండా ఉండలేకపోతున్నాడు, కొంతమందికే ఇస్తున్నారు అని చెప్తున్నారు. కాదు మేడం, అందరికి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటే గరీబ్ వాళ్ళకే ఇవ్వాలని అని చూస్తారు మేడం, ఉన్న వాళ్ళకైతే కట్ చేద్దామని చూస్తారు. ఈ పథకాలు మాత్రం కంపల్సరీ గరీబ్ వాళ్ళకి వస్తాయి మేడం. హైడ్రా సిస్టమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అయినా చాలా బాగుంది మేడం, ఎందుకంటే కబ్జా ఇప్పుడు మనకు పూడికలు తీయాలి మేడం. మెయిన్ పూర్తి కరెక్ట్ చేస్తుండే కానీ మనం పూడికలు తీస్తే బాగుంటుంది. రేపు రాబోయే వర్షాకాలంలో మనకు నీరు అనేది వెళ్ళిపోతుంది మేడం. అయితే ఇప్పుడు దీంట్లో లేని వాళ్ళు కూడా చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మరి అన్యాయం జరిగినట్టే కదా, అట్లా వారి పరిస్థితి జరిగిందంటే అది వాస్తవం మేడం, ఎందుకంటే గరీబులకు న్యాయం చేయాలి మేడం, అది అంటే వాస్తవం. ఎప్పుడైనా సరే లేని వాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ, ఎక్కడొకక్కడ జాగా దొరికిందని కట్టుకుంటే వాళ్ళకి కూడా అది అయితే వాస్తవం మేడం, ఇవ్వాలి. గరీబులకు మాత్రము అన్యాయం చేయదు మేడం, న్యాయం చేయాలి, అది మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.